హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మరుచులు. ఈరోజు మన వీడియోలో ఉల్లి సమోసా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. అచ్చు బయట సమోసాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి. సమోసాకి పిండి కలుపుకునే దానికంటే ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న తడి కాస్త ఆరుతుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ఎక్కువ నూనె వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉండకూడదండి. గట్టిగా కలుపుకుంటే సమోసా షీట్స్ కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. అలాని మరీ లూజ్గా కూడా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పల్చని చపాతీలా చేస్తాం కదండి, చిన్న ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడిపిండిలో పిండి ముద్ద అద్ది పలచని చపాతీలాగా చేసుకోవాలి. ఈ పొడిపిండి కూడా మైదా పిండేనండి. అలాగే ఇది మైదా కదా, చపాతీలా చేసేటప్పుడు చుట్టుకుపోతున్నట్టు ఉంటుంది. మధ్య మధ్యలో మీరు పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి. చాలా పల్చగా ఉండాలండి. సమోసాకి ముఖ్యంగా ఈ షీట్సే, ఇవి బాగా వస్తే మనకి సమోసా బాగా వచ్చినట్టే. మీకు మధ్యలో ఒత్తుతూ చుట్టూ అంచులు కూడా ఒత్తుతూ ఉంటే పల్చగా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా చేసుకున్న చపాతీ వేసి లైట్గా కాల్చుకోవాలి. చాలా లైట్గా కాలాలండి, ఎక్కువ కాలకూడదు. చూడండి, ఒక వైపున ఇలా లైట్గా కాలింది కదా, రెండో వైపును కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని షీట్స్ ఇలా పల్చగా చేసుకోవాలి, లైట్గా కాల్చుకోవాలి. చేసింది చేసినట్టుగా వెంటనే కాల్చుకోవాలండి. అన్నీ ఒకేసారి కాల్చుకుందామని పక్కన పెడితే అవి అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఒకదానిపైన ఒకటి లైన్గా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక 4 వైపులా అంచులు కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా కట్ చేసుకోకూడదు. ఇలా లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదైనా మనకి కట్ చేయడం వల్ల సమానంగా ఉంటుందని. ఇలా 4 వైపులా అంచులు కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా సమోసాకి షీట్స్ కట్ చేసుకోవాలి. నేను చేసింది కొద్దిగా పెద్ద చపాతీ కాబట్టి 3 వరుసలు కట్ చేసుకున్నానండి. ఒకవేళ చిన్నదనుకోండి 2 వరుసలే కట్ చేసుకోండి. ముందే కట్ చేసుకోవద్దు, చూసుకోండి ఎన్ని వరుసలు వస్తున్నాయో. చూసారు కదా సమోసా షీట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు మనం అంచులు కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి స్టఫింగ్లోకి ఉపయోగపడతాయి. ఇప్పుడు సమోసా అంటించుకోవడానికి మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసి పిండి చిక్కగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఈ చపాతీ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి స్టఫింగ్లోకి ఉపయోగపడతాయి అన్నాను కదా. ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే సమోసా షీట్స్కి మనం ఎలా అయినా వేసాం కాబట్టి. అలాగే మనం ముందుగా వేయించిన చిప్స్ని ఇలా చిన్న ముక్కలుగా వేసి కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల సమోసాలు
మెత్తబడకుండా ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు కాబట్టి పచ్చి ఉల్లిపాయల్లో ఎంతైనా కాస్త తడి ఉంటుంది. ఆ తడికి సమోసాలు మనం ఎంత క్రిస్పీగా వేయించినా కాసేపటికి మెత్తబడిపోతాయి. ఇలా కొన్ని వేసి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, స్టఫింగ్ తయారైంది. ఇప్పుడు సమోసాలు చేసుకుందాం. మనకి ఈ షీట్స్ ఉంటే రకరకాల సమోసాలు చేసుకోవచ్చు. ముందుగా సమోసా షీట్ తీసుకొని మైదాపిండి కలిపి ఉంచుకున్నాం కదండి, అది ఇలా కరెక్ట్గా మధ్యలో రాసుకోవాలి. మధ్యలోకి రాసి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా చివరన రాసుకోవాలి. ఇలా చివరన రాసి ఇది ఇటువైపుకి మడత పెట్టుకోవాలి. చూడండి, చక్కగా కోన్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మీకు ఈ పద్ధతి ఈజీగా ఉంటుందండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టి స్పూన్తో పైన లైట్గా నొక్కుకోవాలి. ఇప్పుడు ఇంకా అంచులు ఉన్నాయి కదండి, ఆ అంచులకు కూడా ఇలా మైదా పిండి రాసి ఈ విధంగా అంటించుకోవాలి. ఇదే విధంగా రెండో అంచుకు కూడా రాసుకోవాలి. మీకు ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే అవి పర్వాలేదండి, అలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్. ఇదే విధంగా అన్ని సమోసాలు చేసుకోవాలి. ఇవన్నీ చేసేసుకున్నాక కాసేపు ఒక్క 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. ఎందుకంటే మైదా పిండి అంటించాం కదా, అది తడిగా ఉంటుంది. కాసేపు అలా ఉంచితే ఆరుతుంది. వెంటనే డీప్ ఫ్రై చేశారనుకోండి, నూనెలో వేయగానే విడిపోతాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. ఎంత బాగా వేయించుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, కొద్ది కొద్దిగా రంగు మారుతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. సమానంగా వేగుతాయి. త్వరగా వేగట్లేదని మంట మాత్రం అస్సలు పెంచొద్దు. చూడండి, ఇవి వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదే విధంగా మిగతా అన్ని సమోసాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఉల్లి సమోసా తయారైంది. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.